నమస్తే శ్రీవి న్యూస్ కి స్వాగతం. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఉపాధ్యాయుడి అవతారమెత్తిన ముఖ్యమంత్రి చంద్రబాబు. సత్యసాయి జిల్లా జెడ్పీ పాఠశాలలో మెగా పేరెంటింగ్ లో విద్యార్థులకు పాఠాలు బోధించిన సీఎం. నేర నియంత్రణకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుంది. నక్కపల్లి సర్కిల్ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన హోంమంత్రి అనిత. విజయవంతంగా సింహగిరి ప్రదక్షిణ అందరి సమన్వయంతో సక్సెస్ చేశామన్న ఈవో త్రినాథరావు. మత్స్యకారులకు రాయితీపై ఇంజన్లు, వలలు పంపిణీ. కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమన్న ఎమ్మెల్యే వెలగపూడి. చదువును ఆచరణలో పెడితేనే కొత్త ఆవిష్కరణలు సాధ్యమవుతాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సత్యసాయి జిల్లా కొత్త చెరువు జెడ్పీ పాఠశాలలో మెగా పీటీఎం కార్యక్రమానికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తో కలిసి ముఖ్యమంత్రి హాజరయ్యారు. తరగతి గదికి వెళ్లి విద్యార్థులకు పాఠాలు బోధించారు. విద్యార్థులు తల్లిదండ్రులకు సూచనలిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ 2.0 కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. సత్యసాయి జిల్లా కొత్త చెరువు జెడ్పీ స్కూల్లో మెగా పీటీఎం కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ లు హాజరయ్యారు. పాఠశాలకు చేరుకున్న సీఎం చంద్రబాబుకు ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘనస్వాగతం పలికారు. అనంతరం పాఠశాల ప్రాంగణాన్ని పరిశీలించిన సీఎం ఉపాధ్యాయులకు సూచనలు చేశారు. తర్వాత విద్యార్థుల తల్లిదండ్రులతో ముచ్చటించారు. విద్యార్థులు చదువుతున్న తీరుపై ఆరా తీశారు. పిల్లల ప్రోగ్రెస్ కార్డులు పరిశీలించారు. మీకు అన్ని విధాలా మేము అండగా ఉన్నామంటే అమ్మా, ఇప్పుడు ఇద్దరికి ఇచ్చాం కదా డబ్బులు కూడా. ఫస్ట్ టైం కదా 26,000 ఇచ్చాం. స్కూల్ కూడా బాగుంది కదా, ప్రైవేట్ స్కూల్ బాగుంది కదా. మధ్యాహ్నం భోజనం కూడా పెడుతున్నారు కదా. అనంతరం పాఠశాలలో ఒక్కో తరగతి గదిని పరిశీలించిన సీఎం విద్యార్థుల అభ్యసన సామర్థ్యాన్ని పరిశీలించారు. డిజిటల్ తరగతి గదుల్లో విద్యార్థులతో ముచ్చటించారు. 8వ తరగతి గదికి వెళ్లి విద్యార్థులకు బోధించారు. ఈ సమయంలోని మంత్రి లోకేష్ పిల్లలతో కూర్చొని శ్రద్ధగా పాఠాలు విన్నారు. పిల్లలను పలు ప్రశ్నలు అడిగారు. వారి సందేహాలను నివృత్తి చేశారు. భవిష్యత్తులో ఎలా ఎదగాలనుకుంటున్నారో వారిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో కలిసి ఫోటోలు దిగిన సీఎం వారు తయారు చేసిన సైన్స్ నమూనాలను పరిశీలించారు. పాఠశాలల అని రాజు వాళ్ళ అమ్మని అడిగాడు. అడిగినప్పుడు వాళ్ళ అమ్మ చెప్పింది ఏం చెప్పిందంటే, మన అవసరాలు సంతృప్తి పరచడానికి ఉపయోగపడేది ఏదైనా సరే అది ఏమంటారు, వనరులు అంటారు. మీ చుట్టూ ఒకసారి పరిశీలిస్తే అనేక వనరులు మీరు గమనించవచ్చు. తాగేదానికి ఏం కావాలంటాం? తాగినప్పుడు దాహం వేసింది, ఏం చేస్తారు మీరు? వాటర్. పాఠశాలలు పవిత్ర దేవాలయాలు అని, పిల్లలను తీర్చిదిద్ది జ్ఞానాన్ని అందించే పుణ్యక్షేత్రాలని సీఎం చంద్రబాబు అన్నారు. పేరెంట్స్ కమిటీ ఏర్పాటు చేయాలని 1998లోనే తాను అనుకున్నట్టు చెప్పారు. చదువుకొని పైకి వచ్చిన వారు స్కూళ్లకు చేయూతనివ్వాలని పిలుపునిచ్చారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సూపర్ 6 హామీలు నెరవేరుస్తున్నామని తెలిపారు. ఎందుకంటే మీరందరూ భాగస్వాములు. ఇది ఈరోజు స్కూల్కి వచ్చాం. ఈ స్కూల్లో చూస్తే దీన్ని మామూలు స్కూల్గా చూడడం కరెక్ట్ కాదు. ఒక మాట చెప్పాలంటే ఇది ఒక పవిత్ర దేవాలయం, ఆధునిక దేవాలయం అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మన ఊర్లో ఒక చిన్న టెంపుల్ ఉంటే ఆ టెంపుల్లో ఊరంతా కలిసి కాపాడుకుంటాం. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. గ్రామ దేవత ఉంటుంది. ఆ గ్రామ దేవతకు పూజలు చేస్తాం. పూజలు చేసి భక్తి భావంతో మనమందరం కూడా కాపాడుకుంటూ ముందుకు పోయి గ్రామాన్ని కాపాడమని ప్రార్థిస్తాం. అదే మీరు ఒకసారి చూస్తే, ఈ స్కూల్ ఒకసారి చూస్తే ఇది మనది. మన పిల్లల్ని తీర్చిదిద్దే జ్ఞానాన్ని మనకు ప్రసాదించే ఒక పుణ్యక్షేత్రం. ఇది మన పిల్లలకే కాదు, భావి తరాలకు కూడా అందించాల్సిన బాధ్యత ఈ గ్రామస్తులపైన ఉందని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. అందుకనే ఇక్కడ చూస్తే పూర్వ విద్యార్థులందరూ వచ్చారు.
వారందరికీ స్వాగతం పలుకుతున్నా. మీకు ఒక బాధ్యత ఉంది. ఆ రోజు సమాజంలో ఒక బాధ్యతగా తీసుకొని స్కూల్ పెట్టారు కాబట్టి ఎంతోమంది దాతలు పెట్టారు. ప్రభుత్వం కూడా సహకరించింది. అదే మరిగా పుట్టపర్తి ట్రస్ట్ కూడా కొంత సహాయం చేశారు. మీరు ఇక్కడ చదువుకొని పైకి వచ్చారు. పైకి వచ్చిన వారందరూ తిరిగి మళ్ళా ఈ స్కూల్కి మీ వంతు బాధ్యత నిర్వహించవలసిందిగా మరొకసారి మీ అందరికీ పిలిపిస్తున్నా. ఇదందరి బాధ్యత, సమిష్టి బాధ్యత. కొత్త చెరువు జెడ్పీ పాఠశాల పీటీఎంలో పాల్గొన్న విద్యార్థులు తాము చూసిన అనుభవాలను సీఎం చంద్రబాబుతో పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. నేరాల నియంత్రణకు కూటమి ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపడుతుందని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. పాయక్రోపేట నియోజకవర్గంలో అడ్డురోడ్డు నక్కపల్లి రూరల్ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల కమాండ్ కంట్రోల్ రూమ్ ను అనిత ప్రారంభించారు. హోంమంత్రి సొంత నిధులతో తాండవ జంక్షన్ నుంచి చివరి ప్రాంతమైన ధర్మవరం గ్రామం వరకు 100 సీసీ కెమెరాలను పోలీస్ శాఖ ద్వారా ఏర్పాటు చేయించారు. కమాండ్ కంట్రోల్ రూమ్ ప్రారంభించిన అనంతరం పిన్వెస్కో ఫైనాన్స్ ప్రైవేట్ కంపెనీ సిఎస్ఆర్ నిధుల నుంచి శక్తి టీం కోసం అందించిన 10 ఈవీ స్కూటర్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసి సభలో మాట్లాడారు. నియోజకవర్గంలోని మొదటిసారిగా 100 సీసీ కెమెరాలను 38 కిలోమీటర్ల జాతీయ రహదారి పొడవునా ఏర్పాటు చేశామని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో పోలీస్ వ్యవస్థ నిర్వీర్యమైందని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 సీసీ కెమెరాలతో నిఘా వ్యవస్థ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు. రోడ్లపైనే కాకుండా డ్రోన్ల వ్యవస్థ ద్వారా నేరాల నియంత్రణకు కృషి చేస్తున్నామన్నారు. జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హాతో పాటు నియోజకవర్గంలోని అధికారుల పనితీరు అద్భుతంగా ఉందని కితాబిచ్చారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ మోహనరావు, డీఎస్పీ శ్రీనివాసరావు, నాయకులు పాల్గొన్నారు. ఇందాక మన సిఐలు మన డిఎస్పీ గారు చెప్పినట్టు హిట్ అండ్ రన్ లో ఆ హిట్ అయిన వెహికల్ దొరకకపోతే ఇన్సూరెన్స్ కూడా రాదు. అట్ ద సేమ్ టైం ఆ వెహికల్ నడిపిన వాడు మైనర్ అయినా కూడా ఇన్సూరెన్స్ కూడా రాదు. అంటే ఇలాంటి చాలా సిచ్యువేషన్స్ ఉంటాయి. మీరేమనుకుంటారంటే మా కొట్టి సింహగిరి ప్రదక్షిణ విజయవంతమైంది. శ్రీ మహావిష్ణువు, వరాహ, నారసింహుని కలయికతో ద్వయావతారుడుగా నెలవై ఉన్న సింహగిరి భక్తుల ప్రదక్షిణ ముగిసింది. సింహగిరి చుట్టూ ప్రదక్షిణ చేయలేని భక్తులు గురువారం ఆలయ ప్రదక్షిణ చేశారు. సింహాచలం వరాహలక్ష్మి నరసింహస్వామి దేవస్థానం నిర్వహించే ప్రతిష్టాత్మక గిరి ప్రదక్షిణ వైభవంగా జరిగింది. దేశం నలుమూలల నుండి లక్షలాదిగా తరలివచ్చిన భక్తులు భక్తి శ్రద్ధలతో ప్రదక్షిణ పూర్తి చేశారు. గోవింద నారసింహ నామస్మరణతో గిరి ప్రదక్షిణ రహదారులు మారుమ్రోగిపోయాయి. సింహం ఆకారంలో ఉండే కొండ చుట్టూ మాల వేసినట్టుగా జనం 32 కిలోమీటర్లు కాలినడకన తిరగడంతో సింహగిరి భక్తజన సాంద్రమైంది. డ్రోన్ విజువల్స్ లో చూస్తే ఈ దృశ్యాలు అప్పన్న కొండకు భక్తులు దండేసినట్టు కనిపిస్తుంది. ప్రదక్షిణ చేసి వచ్చే భక్తుల సౌకర్యార్థం బుధవారం రాత్రి 10:30 గంటల వరకు దర్శన అవకాశం కల్పించారు. గురువారం తెల్లవారుజామున 3:30 గంటల నుండి దర్శనానికి అనుమతించారు. రద్దీ నేపథ్యంలో నీలాద్రి గుమ్మం నుండి అవకాశం కల్పించారు. గిరి ప్రదక్షిణ చేయలేని భక్తులు ఆలయ ప్రదక్షిణ చేశారు. ఈ ప్రదక్షిణ మధ్యాహ్నం వరకు కొనసాగింది. దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా ప్రత్యేకంగా వంతెన ఏర్పాటు చేశారు. అందరి సమన్వయంతో గిరి ప్రదక్షిణను విజయవంతం చేయగలిగామని ఆలయ ఈవో త్రినాథరావు తెలిపారు. సుమారు 7 లక్షల మంది భక్తులు వచ్చి ఉంటారని అంచనా వేసినట్టు చెప్పారు. జిల్లా యంత్రాంగం, వివిధ శాఖలు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో గిరి ప్రదక్షిణ విజయవంతమైందన్నారు. ముందుగా అందరికీ ఏంటంటే ఈ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే కలెక్టర్ గారు, సిపి గారు, జీవీఎంసీ కమిషనర్ గారు, ఆల్ డిపార్ట్మెంట్స్ సహకారంతో నిన్న గిరి ప్రదక్షిణ అనేది అత్యంత వైభవంగా జరిగిందండి. మనం అంచనా ప్రకారం తీసుకున్నట్టయితే 6 నుంచి 7 లక్షల లోపు భక్తులు ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారని అందరూ చెప్తున్నారు. ఎటువంటి ఆటంకం కలగకుండా, భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకోకుండా ఏర్పాట్లు చేసిన అన్ని డిపార్ట్మెంట్లకి స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను.
అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారి ఎటువంటి ఇంటరప్షన్ లేకోకుండా త్రూఅవుట్ పవర్ ఇవ్వడం. కాబట్టి అన్ని డిపార్ట్మెంట్లకి దేవస్థానం తరఫున కృతజ్ఞతలు తెలుపుతాం. ఆషాఢ పౌర్ణమిని పురస్కరించుకొని స్వామివారికి చివరి విడత చందన సమర్పణ జరిగిందని ఆలయ స్థానాచార్యులు టిపి రాజగోపాల్ తెలిపారు. ఉదయం 2 గంటలకే సుప్రభాత సేవతో మేల్కొల్పి విశేష పూజలు నిర్వహించినట్టు చెప్పారు. సింహగిరి ప్రదక్షిణ వైభవంగా జరిగిందని అన్నారు. ఆషాఢ పౌర్ణమి సందర్భంగా చివరి విడత చందన సమర్పణ జరుగుతుంది ఇవాళ. ఆ చివరి విడత చందన సమర్పణాన్ని పురస్కరించుకొని తెల్లవారుజామున 2 గంటలకు సుప్రభాతం జరగడం జరుగుతుంది. 2 గంటల నుంచి 2:30 గంటల వరకు సుప్రభాతం అయిన తర్వాత ఆరాధన ఆరంభం, ప్రాతరారాధనం. దానిలో భాగంగానే చందన సమర్పణ అయిన తర్వాత విశేషమైనటువంటి ఆరాధన, ప్రాతరారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం, ఉపనిషత్ పారాయణం, దివ్య ప్రబంధ సేవాకాలం, అనంతరం ధూప సేవ సమయంలో చతుర్వేద పారాయణం, శ్రీరామాయణం, భారతం, భాగవతం, విష్ణు పురాణం, క్షేత్ర మహాత్మ్యం, వరాపురాణం, శ్రీభాష్యం, భగవద్ విషయం మొదలైన గ్రంథాలన్నీ పారాయణ చేయడానికి ఉపక్రమిస్తారు. అనంతరం బాలభోగ నివేదనం అయిన తర్వాత నిత్యహోమం, బలిహరణం అయిన తర్వాత మంగళాశాసనం, చాత్మర గోష్ఠి, తీర్థం నియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధుల్లో మంగళాశాసనం పూర్తి చేసుకున్న తర్వాత రాజభోగ నివేదనం అయి చుట్టు సన్నిధుల్లో నివేదనం అయిన తర్వాత మంగళహారతి, పూర్ణిమ ప్రయుక్తమైనటువంటి ఆస్థాన సేవాకాలం కూడా ఆ సమయంలో జరుగుతుంది. అయిన తర్వాత సుమారుగా ఈరోజు 5:30 గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది. తెల్లవారుజామున మధ్యాహ్నం 2:30 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 3 గంటల ప్రాంతం వరకు మధ్యాహ్న విరామం అయిన తర్వాత 3 గంటల నుంచి 4 గంటల మధ్యలో భక్తుల యొక్క దర్శనం నిలుపుదల చేసి, మధ్యాహ్న విరామం అయిన తర్వాత భగవద్ రామానుజుల వారు ఢిల్లీ పాదుషాన్ని మెప్పించి ఆ మేల్కోటలో ఉండేటువంటి తిరునారాయణపురంలో ఉండేటువంటి సెల్వపిళ్ళయిని మళ్ళీ చేర్చినటువంటి రోజు కనుక ఆ పిబి నాచ్యాని ఆమెని మెప్పించి అక్కడి నుంచి సెల్వపిళ్ళ అనేటువంటి ఉత్సవమూర్తుల్ని మళ్ళీ మేల్కోట తిరునారాయణపురం చేర్చినటువంటి రోజు కనుక. సింహాచలం దేవస్థానం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సింహగిరి ప్రదక్షిణకు లక్షలాదిగా భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. తొలి పావంచ వద్ద కొబ్బరికాయలు కొట్టడానికి భక్తులు పోటీ పడ్డారు. దేవస్థానం 60 క్యూ లైన్లు ఏర్పాటు చేసినప్పటికీ నియంత్రణ కోల్పోయిన భక్తులు నడి రోడ్డుపైనే టెంకాయలు పగలగొట్టి ప్రదక్షిణకు వెళ్లారు. మత్స్యకారులకు తమ ప్రభుత్వం అండగా నిలుస్తుందని తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు అన్నారు. పెదచాలారిపేటలో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద మంజూరైన ఇంజన్లు, వలలను రాయితీపై సరఫరా చేశారు. గత ప్రభుత్వం మత్స్యకారులను పట్టించుకోలేదని వెలగపూడి మండిపడ్డారు. ఈ పథకం ద్వారా 55 లక్షల విలువల ఇంజన్లు పంపిణీ చేశామన్నారు. మత్స్యకార భరోసా కింద 20,000 చొప్పున అందించామన్నారు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల కొందరికి లబ్ధి చేకూరలేదని, వారికి కూడా న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఫిషరీస్ జేడీ లక్ష్మణ్, టీడీపీ నేత పోతానారెడ్డి, మత్స్యకార సంఘం నాయకులు పాల్గొన్నారు. నేను ఫస్ట్ నుంచి కూడా జేడీ గారికి కానీ అంతేకాకుండా డెవలప్మెంట్ విషయంలో కానీ, ఆ రోజు ఉచిత గ్యాస్ సిలిండర్ కానీ, 4,000 పెన్షన్లు కానీ అన్నీ కూడా మొత్తం ఒక్కొక్కటిగా రాష్ట్రం 12 లక్షల కోట్ల రూపాయల అప్పులు పాలైనప్పటికీ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అప్పుల ఆంధ్రప్రదేశ్ అయిపోయిన దాన్ని మళ్ళా చంద్రబాబు నాయుడు గారు మొదటి సంవత్సరంలోనే ఒక ఆర్థిక వ్యవస్థను ఒక గాడిలో పెట్టి తల్లికి వందనం కూడా ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం కూడా వేయటం జరిగింది, మీ అందరికీ తెలుసు. అందుకని చెప్పి మత్స్యకార కుటుంబాలకు ఇంకా సబ్సిడీ మీద ఏ ఉన్నా సరే జేడీ లక్ష్మణరావు గారి దృష్టిలో పెట్టమన్నాం. లిస్టులన్నీ తయారు చేయండి. మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారి దృష్టిలో పెట్టి ఎంత వీలైతే అంత సబ్సిడీ మీద తీసుకొచ్చి మత్స్యకార కుటుంబాలని ఆదుకుంటామని మీ ద్వారా తెలియజేసుకుంటాం జరిగింది. వేటకెళ్ళి వేటలో చనిపోయిన వారికి 10 లక్షల రూపాయలు ప్రకటించాం. 2019లో నాకు బాగా గుర్తు, అక్టోబరు నవంబర్లోనూ అరసవెల్లి పోలరాజు అని ఒక యువకుడు చనిపోతే అప్పుడున్న మంత్రి మన ఉత్తరాంధ్ర వాసి శ్రీకాకుళం జిల్లా ఆయన
19 నుంచి 5 సంవత్సరాలు ఎన్నిసార్లు తిరిగినా ప్రభుత్వం దృష్టికి తీసినా వాళ్ళకి నష్టపరిహారం రాలా. ప్రభుత్వం వచ్చిన 3 నెలల్లోనే అరసవెల్లి పోలరాజు కుటుంబానికి 10 లక్షల రూపాయలు తీసుకొచ్చి చెప్పిన మాట ప్రకారం 3 నెలల్లోపే తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మత్స్యకారు కుటుంబాలకి ఆదుకుని వాళ్ళ పైకి తీసుకొచ్చే బాధ్యత పూర్తిగా ప్రభుత్వాన్ని మాదే. విద్యార్థులు లక్ష్య సాధన దిశగా ముందుకు సాగాలని విశాఖ ఎంపీ ఎం శ్రీభరత్ అన్నారు. ఓల్డ్ జైల్ రోడ్లోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో మెగా పేరెంటింగ్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు తల్లిదండ్రులతో ముఖాముఖిగా మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం మెగా పేరెంటింగ్ కార్యక్రమాన్ని విద్యార్థుల పురోగతిని తల్లిదండ్రులు తెలుసుకునేందుకు వీలుగా రూపొందించిందని ఎంపీ చెప్పారు. విద్యార్థులు అందరూ వెళ్లే మార్గంలో కాకుండా డిఫరెంట్ గా ఆలోచించి లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యతనిస్తుందని అన్నారు. విద్యా వ్యవస్థలో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చేందుకు కృషి చేస్తుందని చెప్పారు. తల్లికి వందనం పథకం ద్వారా ఎంతో మంది విద్యార్థులకు మేలు చేకూరిందని అన్నారు. అనంతరం ఇంటర్మీడియట్ లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు మెడల్స్ అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీ, కాలేజ్ ప్రిన్సిపల్, అధ్యాపకులు పాల్గొన్నారు. అది మొదలుపెట్టాను నా జీవితంలో మొదటిసారి. 60 పెడితే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ 60కి 2, 4, 6 అట్లా వచ్చేది. ఇంటర్నల్ ఎగ్జామ్స్ 2 సంవత్సరాలు అట్లా గడిపేసి 2వ సంవత్సరం ఇంకా ఎట్లాగో మార్క్స్ రావట్లేదని కాలేజ్ కూడా వెళ్ళడం మానేశాను. వారంలో 1 రోజు 2 రోజులు వెళ్ళేవాడిని. కానీ ఈ విద్యా వ్యవస్థలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇట్లా ఉన్నా సరే ఎగ్జామ్ ముందు 2 రోజులు ఆ విక్రమ్ మాడ్యూల్ సిరీస్ ఇంకేదో మాడ్యూల్ సిరీస్ తీసుకుని బట్టి కొట్టేస్తే పాస్ అయిపోవచ్చు. అంత దురదృష్టం. సో నేను కూడా అట్లాగే ఫస్ట్ ఇయర్ నాకు తెలియక నాకు అట్లా లాస్ట్ ఇయర్ పేపర్స్ ఉంటాయి సొంతంగా వెళ్ళి రాస్తే 69% వచ్చింది ఫస్ట్ ఇయర్. సెకండ్ నా క్లాస్మేట్స్ అందరికీ 93, 95 ఏంటో నీకు అట్లా వచ్చిందంటే ఇదిగో లాస్ట్ 5 ఇయర్స్ పేపర్స్ ఉంటాయి, ఈ బట్టి కొట్టేసి వెళ్ళు చాలా వచ్చేస్తుంది అన్నారు. విద్యార్థుల ప్రగతిని తల్లిదండ్రులు తెలుసుకునే బృహత్తర కార్యక్రమమే మెగా పేరెంట్ మీట్ అని డీఈఓ విశ్వనాథ్ అన్నారు. గాజువాక హైస్కూల్లో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశాన్ని ఆయన ప్రారంభించారు. పిల్లలు వారి తల్లిదండ్రులకు పాదాభివందనం చేశారు. స్కూల్లో చదివి ఉన్నత స్థానాల్లో ఉన్న పూర్వ విద్యార్థులను సత్కరించారు. కోరమండల్ సంస్థ 30,000 విలువైన క్రీడా సామాగ్రిని అందజేసింది. ఇలాంటి సమావేశాల వల్ల తమ పిల్లలు ఎలా చదువుతున్నారో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ద్వారా తెలుసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్కూల్ హెచ్ఎం ప్రశాంతి, కార్పొరేటర్ పల్లా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ అనేటువంటి భేదం లేకుండా ప్రతి పాఠశాల అన్ని పాఠశాలలో కూడా ఈ మెగా పీటీఎం అనేటువంటి కార్యక్రమం చాలా ఘనంగా జరుగుతుంది. మరి ఈ కార్యక్రమం ద్వారా మరి విద్యార్థులకు అందుతున్నటువంటి సౌకర్యాలు ఇవన్నీ కూడా తెలియజేయడం జరిగింది. అలాగే మరి విద్యార్థులకి నగదు ప్రోత్సాహంగా తల్లికి వందనం అనేటువంటి పేరుతో ప్రతి విద్యార్థికి కూడా 15,000 రూపాయలు ప్రభుత్వం వారు ఇచ్చినారు. మరి ఆ గాజువాకకి సంబంధించి గవర్నమెంట్ స్కూల్స్లో 6,300 మందికి ఈ పథకం కింద నగదు జమ చేయడం జరిగింది. అలాగే సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర స్టూడెంట్ కిట్స్ ఇవ్వడం జరిగింది. సో అలాగే మరి విద్యార్థుల చేత అలాగే తల్లిదండ్రుల చేత కూడా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగింది. గాజువాక మండలం అంతా కలిపి ఈరోజు 9,000 మొక్కల్ని నాటడం జరిగింది. కేవలం మొక్కలు నాటేసి వదిలేయకుండా దాన్ని సంరక్షించడానికి కావాల్సినటువంటి ఆ బాధ్యతలను కూడా విద్యార్థులకి అప్పచెప్పి వాళ్ళకి గ్రీన్ పాస్పోర్ట్ అని చెప్పేసి. విద్యలో తల్లిదండ్రుల పాత్ర కీలకమని శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. నర్సీపట్నం నియోజకవర్గం గొలకొండ మండలం ఏఎల్పురం గ్రామంలోని జెడ్పీ హైస్కూల్ ప్లస్ లో మెగా పేరెంట్ టీచర్స్ మీట్ కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు, పేరెంట్స్ కమిటీ సభ్యులు స్పీకర్ కు ఘన స్వాగతం పలికారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మెగా పేరెంటింగ్ ను ప్రధానంగా తల్లిదండ్రులకు విద్యపై అవగాహన కల్పించేందుకు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. పిల్లల చదువు పట్ల తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకోవాలన్నారు. తల్లికి వందనం ద్వారా 67 లక్షల మంది తల్లులకు లబ్ధి చేకూరిందని చెప్పారు. ప్రతి గ్రామంలో పాఠశాల కమిటీ, గ్రామ పెద్దలు నెలకోసారి సమావేశమై పాఠశాల సమస్యలపై చర్చించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రమణ, హెచ్ఎం కృష్ణప్రసాద్, స్కూల్ కమిటీ చైర్మన్ రాజుల నాయుడు, సర్పంచ్ సుజాత తదితరులు పాల్గొన్నారు.
రైల్వే న్యూ కాలనీలోని సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై బాబాకు పాలాభిషేకం చేశారు. గురు పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సుమారు 7,000 మందికి అన్న ప్రసాద వితరణ చేసినట్టు ఆలయ నిర్వాహకులు తెలిపారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. అశేష సంఖ్యలో భక్తులు హాజరై బాబాకు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తజన సంకీర్తన నిర్వహించారు. గురు పౌర్ణమి సందర్భంగా ఆలయం భక్తులతో కిటకిటలాడింది. అభిషేకం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఇలాగా 1 గంట 2 గంటల వరకు నిర్వహించబడుతుంది. 2 గంటల తర్వాత బాబావారికి మధ్యాహ్నారతి మరియు అలంకరణ ఉంటుంది. అలాగే సాయంత్రం సంధ్యారతి అనంతరం సాయిబాబా పలికి నిర్వహించబడుతుంది. ఈ పలికి మహోత్సవం కడు రమ్యంగా మేళతాళాలతోటి మహిళా భక్తులు కూడా పాల్గొని వాళ్ళు కూడా పలికిని మోయొచ్చండి. అలాగే సూర్యోదయం నుండి సూర్యాస్తం వరకు బాబావారి భజన నిర్వహించబడుతుంది. ఇదే కాకుండా ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మహాన్న ప్రసాదం పెట్టడం జరుగుతుంది. వచ్చిన ప్రతి భక్తుడికి అన్నప్రసాదం అందజేస్తాం. బాబా గారికి అభిషేకించి కిందకు వచ్చి స్వామివారి యొక్క ఆశీస్సులు తీసుకుని బాబాగారు భోజనం చేసి వెళ్ళాల్సిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమాన్ని కూడా ఉదయం సాయంత్రం వరకు నిర్వహించబడుతున్నాయి. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఓం శ్రీ సాయినాథాయ నమః. బాబా గారి భోజనం మహాన్న ప్రసాదంలో 7,000 నుంచి 8,000 మంది అనుకుంటున్నామండి. ఇవాళ ఉదయం 11 నుంచి రాత్రి 9 గంటల వరకు ఎక్కడ ఆపేది లేదండి. వచ్చి శుభ్రంగా భోజనం చేసి బాబా గారికి స్వామి యొక్క ఆశీస్సులు తీసుకోవాలని కోరుకుంటున్నాం. సింహగిరి ప్రదక్షిణ చేస్తున్న భక్తులకు గోల్డెన్ ఫీచర్ డెవలపర్స్ మేనేజింగ్ డైరెక్టర్ వడిమి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రసాద వితరణ చేపట్టారు. ఎన్జీఎస్ కాలనీ వైభవ్ ఫంక్షన్ ఎదురుగా ప్రసాద వితరణ చేశారు. బాదం పాలు, బిస్కెట్లు, చాక్లెట్లు, అమృతాంజన్ను భక్తులకు అందజేశారు. గిరి ప్రదక్షిణ భక్తులకు ప్రసాద వితరణ చేయడం ఎంతో ఆనందంగా ఉందని, స్వామివారి కృపతోనే సేవా కార్యక్రమాలు చేపట్టగలిగామని శ్రీనివాసరావు అన్నారు. తమ వెంచర్లో 200 గజాల స్థలం కొన్నవారికి ఉచితంగా కాశీ, అయోధ్య తీర్థయాత్రలు చేసే అవకాశాన్ని కల్పిస్తున్నామని చెప్పారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అప్పారావు, మూర్తి తదితరులు పాల్గొన్నారు. నా పేరు వడిమి శ్రీనివాసరావు అండి. గోల్డెన్ ఫ్యూచర్ డెవలపర్ నా కంపెనీ. ఇక్కడ గత 5 ఏళ్ళుగా మన మూర్తి గారు, అప్పారావు గారు కూడా ఇక్కడ సేవా కార్యక్రమం చేస్తున్నారు. ఈ సంవత్సరం కొత్తగా నేను కూడా ఏదో చేయాలని చెప్పేసి ఒక బాదం మిల్క్ అని ఇలా అన్ని మన అమృతాంజన్ అని ఇలా బిస్కెట్స్ అని మీ సేవా కార్యక్రమం పాల్గొనడం జరిగింది. స్వామివారి దయ వల్ల మీడియా మిత్రులకు, ప్రజలకు అందరికీ కూడా గిరిప్రదక్షిణ సందర్భంగా అందరూ హ్యాపీగా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని, స్వామివారి దర్శనం ఎల్లవేళ ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఆ స్వామివారు నాకు ఇచ్చినందుకు చాలా సంతోషంగా భావిస్తూ ఈ కార్యక్రమం ఇంకా ముందు ఇంకా చేయాలని కోరుకుంటున్నాను. అలాగే మా గోల్డెన్ ఫీచర్ డెవలపర్ తరఫున ఎవరైనా 200 గజాల సైట్ కొన్న వాళ్ళకి ఒక కాశీ, అయోధ్య, వారణాసి, ప్రయోగ ఇద్దరికి ఫ్రీగా తీసుకెళ్ళడం జరుగుతుంది. కంపెనీ కాంప్లిమెంట్గా ఇస్తున్నాం మేము. దయచేసి గమనించగలరు. మేము వైజాగ్ వాస్తవులు. మేము మాది 266 ఎకరాల వెంచర్ మాది. కొత్త వలస బ్యూటిఫుల్ వెంచర్. అది బ్యాంకులో నుండి సదుపాయం ఉంది. ఫుల్ డెవలప్మెంట్తో కూడా మేము చేస్తున్నాం. ఈరోజు మీరు తీసుకుంటే రెడీగా ఇల్లు కట్టుకోవచ్చు మా దగ్గర సైటు. దయచేసి అందరూ కూడా గమనించి మా ఫోన్ నెంబర్ 9396449680 ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేస్తారని, అలాగే స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సీతమ్మపేట రెల్లి వీధిలోని షిరిడి సాయినాథ్ ఆలయంలో గురు పూజ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. బాబాకు పంచామృత అభిషేకాలు, అన్నాభిషేకం నిర్వహించారు. అష్టోత్తర, బిల్వోష్టోత్తర పూజలు జరిగాయి. పరిసర ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై బాబాకు పూజలు నిర్వహించారు. అనంతరం పెద్ద ఎత్తున అన్న సమారాధన జరిగింది. ఏటా గురు పౌర్ణమి వేడుకలు వైభవంగా నిర్వహిస్తామని ఆలయ కమిటీ ప్రతినిధి పాపారావు తెలిపారు. సాయినాథుని కృప ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు మువ్వల శంకర్రావు, సభ్యులు పాల్గొన్నారు. నా పేరు నొడగల పాపారావు అండి. మా ప్రెసిడెంట్ మువ్వల శంకర్రావు గారు. మా ఆధ్వర్యంలో మేము 20 సంవత్సరాల నుండి గురు పూజ మహోత్సవం చేస్తున్నాము. చాలా గ్రాండ్గా చేస్తామండి. తెల్లవారు పాలాభిషేకం జరుగుతుంది. మధ్యాహ్నం 10 గంటలకు అన్నాభిషేకం చేస్తాం. తర్వాత మధ్యాహ్నం నుండి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అలాగే సాయంత్రం పల్లకీ సేవ జరుగుతుంది. పురవైద్యుల్లో మొత్తం చాలా గ్రాండ్గా జరుగుతుందండి.
మాకు అన్ని విధాలా సహకరించిన సీతంపేట గ్రామ ప్రజలకి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. గత 21 సంవత్సరాలుగా ఈ యొక్క గొల్లవీధి సీతమ్మపేటలో షిరిడి సాయినాథుడి గురు పౌర్ణమి మహోత్సవాలు జరుగుతున్నాయి. అసలు గురు పౌర్ణమి అంటే వ్యాస పౌర్ణమి, వ్యాసుడు పుట్టుక అనమాట. షిరిడి సాయినాథుడు ఎప్పుడైతే ఈ గురు పౌర్ణమి చాలా ఉత్సాహంగా చేసేవారు. అప్పటి నుండి మన షిరిడి సాయినాథుడి ఆలయంలో చేస్తూనే ఉన్నాం. అయితే గత 20 సంవత్సరాలుగా ఈ వీధిలో సుమారుగా 2000-3000 మందికి అన్నదాన కార్యక్రమము, తెల్లవారి 5 గంటల నుండి పంచామృత అభిషేకాలు, తర్వాత అర్చనలు అభిషేకాలు, ఇప్పుడు క్షీరాభిషేకం, 12 గంటలకు మహా అన్నాభిషేకం, 1 గంట సమయానికి మధ్యాహ్న హారతి, ఆ తర్వాత అన్నదాన మహా కార్యక్రమము, సాయంత్రం 5 గంటలకి మేళతాళతో పురవీధుల్లో ఊరేగింపు, ఆఖరికి 9 గంటలకి సేజహారతితో సమాప్తం అవుతూ ఉంటుంది. పాఠశాల విద్యలో తల్లిదండ్రుల పాత్ర, ఉపాధ్యాయుల సహకారంపై చర్చ జరగాల్సిన అవసరం ఉందని విశాఖ ఎంపీ శ్రీభరత్ అన్నారు. అక్కేపాలెం ఎన్జీఓఎస్ కాలనీలో జీవీఎంసీ హై స్కూల్లో పేరెంట్స్, టీచర్స్ ఆత్మీయ సమావేశాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. ఎన్సీసీ విద్యార్థులు ఇచ్చిన గౌరవ వందనాన్ని ఎంపీ శ్రీభరత్ స్వీకరించారు. విద్యార్థులు పూల వర్షంతో ఆయనకు స్వాగతం పలికారు. జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. హెచ్ఎం స్కూల్ నివేదికను సమర్పించారు. ఈ సందర్భంగా విద్యలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేశారు. పూర్వ విద్యార్థులు ఇక్కడ చదువుకొని ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగారని, వారి అనుభవాలను కూడా ప్రస్తుత విద్యార్థులు స్వీకరించాలని ఎంపీ కోరారు. ఈ సమావేశంలో పేరెంట్స్ కమిటీ అధ్యక్షుడితో పాటు వార్డు కార్పొరేటర్ ముక్కా శ్రావణి, టీడీపీ యువ నాయకుడు ముక్కా కిషోర్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. మంగళారతులు మా శక్తి మల్లమ్మ పతిభక్తి. గిరి ప్రదక్షిణలో పాల్గొన్న భక్తులకు ఎంవీపీ సెక్టర్ 2లో విజయలక్ష్మి గిఫ్ట్ స్టోర్ నిర్వాహకుడు నాని ఆధ్వర్యంలో ప్రసాద వితరణ చేశారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు. కోరిన కోరికలు తీర్చే సింహాద్రినాథుని గిరి ప్రదక్షిణలో ప్రతి ఏటా పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకుంటున్నారని అన్నారు. ప్రతి ఏటా భక్తులకు ప్రసాదాన్ని అందించే అవకాశం రావడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని నాని చెప్పారు. ప్రతి సంవత్సరం కూడా 15 సంవత్సరాలు నేను చేస్తున్నానండి. సంవత్సరం జనాభా పెరుగుతున్నారు తప్ప ఎవరు తగ్గట్లేదు. దీనికి కారణం ఏంటంటే ఆ స్వామివారి మనసులో తలుచుకొని ఈ 33 కిలోమీటర్లలో మనస్ఫూర్తిగా నడిచి వెళ్ళిన వారికి వాళ్ళు ఆ కోరిన కోరికలు నెరవేరుతున్నాయి, 100% జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ జనాభా పెరుగుతున్నారు తప్ప తగ్గట్లేదు ఆయన అనుగ్రహం వల్ల. సో ప్రతి ఒక్కరు నడుస్తున్నారు, హ్యాపీగా జరుగుతుంది. సంవత్సరం కూడా మాకు జనాభా పెరిగి ప్రసాదాలు తెల్లారుజామున 6 గంటల నుంచి మొదలెడుతున్నామండి. రాత్రి 2 దాకా మేము పంచుతూనే ఉన్నామండి. ఈ సంకల్పం అనేది ప్రతి ఒక్కడికి వస్తుందని నేను అనుకోవట్లేదు. అదృష్టం ఉన్న వాళ్ళకి, మనస్ఫూర్తిగా ఆ స్వామివారిని సేవించిన వారికి మాత్రం ఇది అవకాశం దొక్కుతుంది. సో ఇది నేను నా ఒక్కరి వల్ల కాదు, మా ఫ్రెండ్స్, మా కొలీగ్స్, బంధువులు కానీ, మా డిస్ట్రిబ్యూటర్లు కానీ, మా కంపెనీ ఎగ్జిక్యూటివ్లు కానీ వాళ్ళందరూ సపోర్ట్తోనే ఈ కార్యక్రమం ఇంత గ్రాండ్గా జరుగుతుంది. పల్లెటూరు వాతావరణం తీసుకురావాలని ఒక కోరికతోనే ఇంత హడావుడి చేస్తున్నామండి. నా పేరు నాని అండి. మా షాప్ పేరు విజయలక్ష్మి గిఫ్ట్ స్టోర్, ఎంవీపీ సెక్టర్ 2 వద్దండి. గిరి ప్రదక్షిణలో పిల్లలు, పెద్దలు, వృద్ధులు అనే తేడా లేకుండా పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. కాలినడకన వెళ్లే భక్తుల కోసం ఆరులవ బీఆర్టీఎస్ రోడ్లో రియోవెల్ రీహాబిలిటేషన్ సెంటర్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. మజ్జిగ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. బీపీ, షుగర్లు చెక్ చేసి అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశామని అజయ్ కృష్ణ తెలిపారు. హలో అండి, నమస్కారం అండి. నా పేరు అజయ్ కృష్ణ. సో మేము రియోవెల్ రీహాబిలిటేషన్ అండ్ ట్రాన్సిషనల్ కేర్ నుండి ఈ చిన్న శిబిరం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మన ఈ గిరి ప్రదక్షిణ సందర్భంగా ప్రజలందరూ వస్తున్నారు. వాళ్ళకి వాళ్ళు ఆయాసపడకుండా వాళ్ళకి మజ్జిగ ఇవ్వడం కానీ, వాళ్ళకి ఓఆర్ఎస్ ప్యాకెట్స్, వాళ్ళకి పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్స్, తర్వాత వాళ్ళకి కొంచెం బీపీస్, వాళ్ళ షుగర్స్ అన్ని చెక్ చేసి వాళ్ళ పరిస్థితి చూసి చేస్తున్నాను. సో నేను ఈ రియోవెల్ రీహాబిలిటేషన్ సెంటర్ చీఫ్ ఫిజియోథెరపిస్ట్ అండ్ తర్వాత మరి దీనికి రియోవెల్ బ్రాంచెస్ హెడ్ నేను.
మధ్యవర్తిత్వం ద్వారా కేసులు త్వరగా పరిష్కరించుకోవచ్చని 13వ అదనపు జడ్జ్ జి షణ్ముఖరావు అన్నారు. ఏపీ సేవాధికార సంస్థ ప్రవేశపెట్టిన మధ్యవర్తిత్వం దేశం కోసం అనే కార్యక్రమాన్ని గాజువాక కోర్టు కాంప్లెక్స్ లో ఆయన ప్రారంభించారు. చెక్ బౌన్స్ కేసులు, భార్యాభర్తల మధ్య తగాదాలు వంటి కేసులు పరిష్కరించడానికి ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందన్నారు. ఇలాంటి కేసులకు ప్రత్యేకంగా ఒక న్యాయవాదిని నియమించారని తెలిపారు. హైకోర్టులో తర్ఫీదు అయిన న్యాయవాదులు పరిష్కారం చెబుతారని, మనకు అంగీకారం అయితే పరిష్కరిస్తారని, లేకపోతే కోర్టును ఆశ్రయించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో 8వ అదనపు జిల్లా జడ్జ్ కవిత, ప్రిన్సిపల్ సివిల్ జడ్జ్ వెంకట శేషమ్మ, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ యశోదా వేదమణి తదితరులు పాల్గొన్నారు. అది పరిష్కారం చేసుకుంటానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. మధ్యవర్తిత్వం అని అంటారు. ఇదే మధ్యవర్తిత్వం తోటి కేసులు పరిష్కారం అయ్యే దిశగా మన న్యాయ సేవాధికార సంస్థ కృషి చేస్తోంది. దానిలో భాగంగా ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వర్తించడం జరుగుతోంది. ప్రతి కోర్టులో కూడాను మీడియేటర్స్ గా కోర్టు వారు ఇచ్చేవారు సభ్యులు ఉంటారు. ఏ కేసులు ఉన్నా కూడాను వారి దగ్గరికి వచ్చి మాటల ద్వారా పరిష్కారం అయ్యే అవకాశం ఉంటే పరిష్కరించుకునే అవకాశం ఉంది. కాబట్టి అందరూ వినియోగించుకోవాలని కోరుతున్నాను. అదే మధ్యవర్తిత్వాన్ని అంటే మీకు నచ్చినట్టు కాకుండా చట్టబద్ధత కల్పించింది ఒక ట్రైన్డ్ మీడియేటర్. పెండింగ్ కేసుల్లో ఈయన దగ్గరికి ఇరు వర్గాల వారు వచ్చి ఈ మధ్యవర్తాన్ని నిర్వహిస్తారు. మధ్యవర్తిత్వం అంటే ఇద్దరు వస్తారు, ఎవరిద్దరి మధ్య గొడవ ఉంటుందో ఇద్దరు వారి దగ్గరికి వస్తారు. వారి అంశాన్ని వారు వివరిస్తారు. మీ తగ్గు ఏంటి, మీ హక్కులు ఏంటి, మీ రైట్లు ఏంటి, ఎందుకు ఈ గొడవ వచ్చింది, ఎలాగైంది, దీనికి కారణాలు ఏంటి, దీనికి పరిష్కార మార్గాలు ఏంటి, మీరు అందరూ వివరిస్తారు. వివరించిన తర్వాత ఆయన మీకు ఒక సొల్యూషన్ చెప్తారు. ఈ విధంగా వెళ్తే మీ ఇద్దరికి కూడా సమస్య పరిష్కరిస్తుంది. అంటే మీకు దానివల్ల హక్కు ఉన్నదా లేదా, దాని మంచి ఏంటి, దాని చెడేంటి, ఆ పరిష్కారం వల్ల లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి కూడా ఆయన విపులంగా వివరిస్తారు. మీకు నచ్చినా నచ్చకపోయినా ఆయన వివరిస్తారు. వివరించిన తర్వాత నిర్ణయం మీరు తీసుకోవాల్సి ఉంటుంది. మహారాణిపేట అంగడిదిబ్బలో సర్వమత షిరిడి సాయి మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. 3 రోజుల పాటు నిర్వహిస్తున్న ఉత్సవాల్లో భాగంగా గురు పౌర్ణమి సందర్భంగా బాబాకు విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అన్నాభిషేకం ఘనంగా జరిగింది. ఏటా వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని ఆలయ ధర్మకర్త వియపు చిన్నారావు తెలిపారు. కుల మతాలకు అతీతంగా వేడుకలు జరుపుతామని అన్నారు. ఈ నెల 11న మహా అన్న ప్రసాద వితరణ జరుగుతుందని చెప్పారు. చిన్నారావు అండి, ఇది సర్వమత షిరిడి సాయి రామ్ మందిర్, ఈ గుడి ధర్మకర్తనండి. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా 9, 10, 11 బుధ, లక్షి, శుక్రవారం, రేపు ఈ రోజు నుంచి నిన్నటి నుంచి పంచామృత అభిషేకాలు, సాయంత్రం భజన, లలితపారాయణ, ఇష్టపారాయణం ఏంటండి. ఈరోజు మాత్రం తెల్లవారి గర్భగుడిలో పంచామృత అభిషేకాలు అయ్యాయి. ఇప్పుడు మన మధ్యాహ్నం అన్నాభిషేకం అవుతుంది. సాయంకాలం పల్లకి ఉత్సవం జరుగుతుంది. బాజా భజంతితోటి ఈ కార్యక్రమంలో చాలామంది కులమత భేదాలు లేకుండా చాలామంది ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రతి ఒక్కరు కూడా తీర్థప్రసాదాలు స్వీకరించి ఆయన ఆశీస్సులు పొందుతారు. రేపు శుక్రవారం నాడు 11వ తారీఖు అండి అన్న సంతర్పణ, అంటే అన్నప్రసాదం జరుగుబడుతుంది. భక్తులంతా చాలామంది వస్తారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా ఇచ్చి తిలకించి ప్రతి ఒక్కరు కూడా తీర్థప్రసాదాలు స్వీకరిస్తారు. ప్రతి సంవత్సరం కూడా గురు పౌర్ణమి 3 రోజులు పండుగ చేస్తామండి. తర్వాత ప్రతి పండుగ ఈరోజు క్రిస్మస్ చేస్తాం. ప్రతి కార్యక్రమం కూడా ఇక్కడ మన ఈ గుళ్ళో చేస్తున్నామండి. ఏ కార్యక్రమం సరే ప్రతి లక్షవారం కూడా ఇక్కడ మధ్యాహ్నం భోజనాలు అవుతాయి. ఇలాగా ఆ భగవంతుడి ఆశీస్సులతోటి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. హెడ్లైన్స్ మరోసారి. ఉపాధ్యాయుడి అవతారమెత్తిన ముఖ్యమంత్రి చంద్రబాబు. సత్యసాయి జిల్లా జెడ్పీ పాఠశాలలో మెగా పేరెంటింగ్ లో విద్యార్థులకు పాఠాలు బోధించిన సీఎం. నేర నియంత్రణకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుంది. నక్కపల్లి సర్కిల్ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన హోంమంత్రి అనిత. విజయవంతంగా సింహగిరి ప్రదక్షిణ, అందరి సమన్వయంతో సక్సెస్ చేశామన్న ఈవో త్రినాథరావు. మత్స్యకారులకు రాయితీపై ఇంజన్లు, వలలు పంపిణీ, కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమన్న ఎమ్మెల్యే వెలగపూడి. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.